వాస్తవానికి కూడా ఉపాధ్యాయుల సంఘాలతోటి నాకు ఏ రోజు అటాచ్ లేకుండే, ఏ రోజు కూడా నాకు పెద్దగా అటాచ్మెంట్ ఉండేది కాదు. కాకపోతే నేను V6 ఛానల్లో పనిచేసినప్పుడు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసేవాడిని. ఈ ఉమ్మడి రాష్ట్రానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేనే చూసేవాడిని, హెల్త్ డిపార్ట్మెంట్ నేనే చూసేవాడిని. అధికారులతో పరిచయాలు ఉండేది కానీ ఈ సంఘాలతో చాలా తక్కువ పరిచయాలు ఉండేవి. అయితే మొట్టమొదటిసారిగా ఒక ఉపాధ్యాయ సంఘంతో ఒక పరిచయము, ఒక బంధం ఏర్పడిందంటే అది హర్షవర్ధన్ రెడ్డి అన్న ద్వారానే నేను మొట్టమొదటిసారిగా కావడం జరిగింది. అది మరి అన్న చెప్పినట్టు వాస్తవమే. అప్పుడు నాకు హర్షవర్ధన్ రెడ్డి గారు ఎవరో కూడా తెలియదు నాకు. అప్పుడు మా ఆమె నాతో పంచాయతీ దిగినప్పుడు అంటే ఉపాధ్యాయుల తరఫున ఆయన చేసేటువంటి పోరాటాన్ని ఆమె ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి ఒకటే ఒక మాట, నువ్వు ఎంతో మందికి మద్దతు చేస్తావు, మా హర్షన్నకి చేస్తావా లేదా అన్నది. అంటే ఆయనతో 2-3 వీడియోలు పెట్టుకుని కాదు, ఏం చేస్తాడు ఈ హర్షన్న, ఏం కథ అని చెప్పి చూస్తే అది చాలా స్పార్క్ అయితే కనిపించింది. ఏదో చేద్దాం అనుకుంటున్నాడు అనేటువంటి ఒక స్పార్క్ అయితే కనిపించింది. స్పార్క్ కనిపించిన తర్వాత మా ఆమె తన ఫోన్ పెట్టి మాట్లాడాలని కొట్టింది, ఇచ్చింది. రేపు రండి సార్ మరి అని చెప్పి నేను నా మార్నింగ్ న్యూస్కి విలవడం. అంతకంటే ముందే నేనంటే చాలా అబ్జర్వ్ చేస్తున్నా, ఏంది మనిషి, ఏంది ఎటు పోతాడు, ఏం కథ, నిజంగా వేరే ఏమన్నా ఆలోచించి వస్తా ఉన్నాడా, ఉపాధ్యాయుల కోసం ఆలోచించి వస్తా ఉన్నాడా అనుకున్నప్పుడు తనలో మల్టిపుల్ ఉన్నాయి. కేవలం ఉపాధ్యాయుల నాయకుడు మాత్రమే కాదని హర్షవర్ధన్ రెడ్డి గారు అంటే నేను ఒప్పుకోను ఫస్ట్. ఎందుకంటే ఆయన అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వ లక్షణాలు దండిగా ఉన్నాయి. ఎక్కడో ఓ చోట ఆ చట్టసభలో కానీ ఈ సమాజంలో అక్కడికి వచ్చేటువంటి వ్యక్తుల్లో హర్షవర్ధన్ రెడ్డి గారు ఉంటారని నేను భావించిన కాబట్టి నేను అన్న సాన్నిహిత్యాన్ని కోరుకున్నా. నేను వాస్తవానికి మా మార్నింగ్ న్యూస్కి నన్ను విలువ అని చెప్పి చాలా మంది లక్షల రూపాయలు డొనేషన్ చేసే వాళ్ళు వస్తారు మా దానికి. అన్న ఒక 10 నిమిషాలన్న మమ్మల్ని చూపి అన్న అంటే వాస్తవానికి మా వార్తల్లోకి ఎక్కడం అంటే మూడితేనే ఎక్కుతుంది వాళ్ళకు. అటువంటి పరిస్థితిలో హర్షన్న మేము హర్షం వ్యక్తం చేస్తూ హర్షన్నను పిలిచి ఆ రోజు నువ్వు కాలి మద్దతు ఇస్తే సరిపోదయా, ఆర్థిక మద్దతు కూడా ఇవ్వాలి అని అంటే సరే అని చెప్పి, అంటే దానివల్ల ఏదో జరుగుతుంది అనేది కాదు, నాలాంటి ఒక వ్యక్తి ఈ శరీరాన్ని విశ్వసిస్తుందన్న బలమైన విశ్వాసాన్ని ప్రజల్లోకి పంపడం కోసం చేసిన ప్రయత్నమే తప్ప కానీ ఇంకొకటి కాదు. అంటే నేను చేసిన దాంతో, నేను ఇచ్చిన దాంతో ఏదో జరిగిపోదు, కానీ ఇది సమాజానికి ఒకటి అవసరం ఉన్నాడురా అని చెప్పి సమాజం ముంగట నిలబెట్టి చెప్పే ప్రయత్నం చేసిన సరే అది జరిగిపోయింది. అట్లా ఉపాధ్యాయ సంఘాలతోటి కొంత బాండింగ్ ఏర్పడింది. మొన్నటి ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మేము మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి మద్దతు ప్రకటించిన సంఘమే ఉపాధ్యాయ సంఘం. ఈ సంఘం మాత్రమే. ఆ తర్వాత అన్ని సంఘాలు కూడా మద్దతు ప్రకటించినాయి.